ఆదివాసీ వీరవనితలు సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేసేందుకు ఓరుగల్లు మహిళా మంత్రులు కొండ సురేఖ సీతక్క నడుమిగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి 251 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఎప్పుడూ లేని విధంగా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నారు. ఇంతటి బృహత్తర కార్యంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని అంటున్న మంత్రి కొండ సురేఖతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలు వీరవంతులు సమ్మక్క సారలమ్మ జాతర, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. జాతర విజయవంతం కోసం పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎక్కడ లేని విధంగా 251 కోట్ల రూపాయల నిధులు తెచ్చి గద్దెల ఆధునీకరణ ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మేడారంలో కూడా కేబినెట్ భేటీ జరగబోతుంది. దీనిపైన మాట్లాడేందుకు మనతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మేడం నమస్తే. మేడం, మేడారంలో కేబినెట్ భేటీ జరుగుతుంది. ఇది ఒక అరుదుగా జరిగిన సంఘటనగా చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కూడా అలాగే ఉంది. ఏం చెప్తారు? ఈరోజు అంటే ప్రత్యేకమైన దినంగా మనం అనుకోవచ్చండి. ఎందుకంటే కేబినెట్ అనేది ఎప్పుడు కూడా సెక్రటేరియట్ ఏరియాలోనే జరుగుతుంది. సెక్రటేరియట్ దాటి ఎప్పుడు కూడా జరగలేదు. అది మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు గిరిజన పండుగ జరుగుతున్న సందర్భంలో సమ్మక్క సారలమ్మ మొత్తం ఇక్కడ ఆకారాన్ని మొత్తం మార్చి డెవలప్ చేస్తున్న సందర్భంలో వారి చేతుల మీదుగా రేపు ఓపెనింగ్ చేయబోతున్న సందర్భంలో ఈ రోజు ఇక్కడ కేబినెట్ భేటీ పెట్టడం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది ఒక నిజంగా కూడా ఇది ఒక డిస్కషన్ కిందనే వచ్చింది. అసలు కేబినెట్ ఏంటి, ఇక్కడ పెట్టడం ఏంటి అని. ఈ అమ్మవారి సన్నిధిలో పెట్టడం అనేది కొంచెం మంచి నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? మీరు దేవాదాయ ధర్మశాఖ మంత్రి అయినప్పటికీ కూడా సీతక్క ప్రాతినిధ్యం ఇస్తున్న కాన్స్టిట్యున్సీలో ఇది ఉంది. దాదాపుగా అన్ని దగ్గరుండి ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు కూడా ఎక్కడ ఆమెకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఎలా ఉంది కోఆర్డినేషన్? ఇది ఏదైనా కూడా అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఏమైనా సాధించగలుగుతాం. ఇప్పుడు అభివృద్ధి కానీ వెల్ఫేర్ కానీ ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒకరు కాదని ఒకరు అవునని ఇట్లా చేస్తే ఎప్పుడు కూడా అభివృద్ధి కాదు. ముఖ్యంగా ఇది దేవతలకు సంబంధించిన గిరిజన జాతికి సంబంధించినటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను మనం ఉట్టిపడేలాగా చేసేటువంటి పండుగ. అందులో కొంచెం వెంట్రుక తేడా వచ్చినా కూడా వాళ్ళ జాతి మొత్తం కూడా వాళ్ళు ఎదురు తిరుగుతారు. అటువంటి దాన్ని ఈ రోజు చిన్న విమర్శ కూడా లేకుండా, ఎవరి నోటి నుండి కూడా ఒక చిన్న విమర్శ గాని ఒక అడ్డుపడడం గాని లేకుండా ఎంత పగడ్బందీగా ఈ రోజు నేను గాని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు గాని సీతక్క గాని పలుమార్లు మీటింగ్లు పెట్టి వాటిలలో సవరణలు చేస్తూ వాళ్ళ ఒపీనియన్స్, డాక్టరేట్స్ చేసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు గాని ఇంకా హైదరాబాద్ లో ఆర్కియాలజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క డాక్టరేట్ చేసిన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని అన్ని కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళు అన్ని చెప్తున్నారు. అది చూడంగానే ఈ కథ మొత్తం చెప్పేస్తున్నారు. ఆ పద్ధతిలో ఈ రోజు డెవలప్ చేయడం అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఇది ముగ్గురం కూడా కలిసి పనిచేస్తామన్నా, నేను శ్రీనివాసరెడ్డి సీతక్క. ఆమె ఇక్కడ లోకల్ మినిస్టర్ గా ఆమె అదృష్టంగా భావిస్తా ఉంది. ఆమెకైతే అసలు ఏడ్చేసింది లిటరల్ గా. ఎందుకంటే నా చేతుల మీద జరపాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఈ రోజు అధికారం ఉంది, ఆమెకు అవకాశం వచ్చింది. కాబట్టి నేను అనుకోకుండా ఒక ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నాను. మా పేరు చరిత్రలో నిలిచిపోతుందనే ఆనందం మాకున్నది. దక్షిణ భారతదేశ కుంభమేళగా దీన్ని పిలుస్తారు. ఇట్లాంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం జాతీయ పండుగ కూడా గుర్తించట్లేదు. మీరేం చెప్తారు? చాలా బాధాకరం అండి. గిరిజనుల మీద చిన్న చూపు ఉండకూడదు. గిరిజనులను కూడా మనము గౌరవించాలి, వాళ్ళ పండుగలను గౌరవించాలి. అన్ని చోట్ల ఇప్పుడు కుంభమేళా మీరు నిధులు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇచ్చి ఉండుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఉండేది. జాతీయ పండుగగా డిక్లేర్ చేసినంత మాత్రాన మీకు అయ్యే నష్టమేం లేదు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు కొన్ని నిధులు ఇస్తారు అంతే. కాకపోతే భారతదేశం అంతా కూడా ఇది జాతీయ పండుగ అని తెలిసినప్పుడు ఇక్కడ విజిటర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది. దాన్ని ఎందుకు మరి మేము ఇయ్యము అని చెప్పి కరాఖండిగా చెప్పారో అదైతే కరెక్ట్ కాదు. మొత్తంగా చూస్తున్నాం, మరి కొద్దిసేపట్లో కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. కేబినెట్ భేటీ అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఏమైనా వరాలు వచ్చే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 251 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం అభినందనీయం, అదేవిధంగా గర్వకారణం అంటూ కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరామెన్ సాధారణంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్.